తిరిగి వచ్చినా ఆయనకి మనశ్శాంతి లేదు. ఎందుకంటే జరిగిపోయినటువంటి సంఘటనలు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఇవి జరుగుతాయని తెలియడం ఒక ఎత్తు, ఇవి జరిగిపోయాయి అన్న తర్వాత రాజ్యాధికారం స్వీకరించడానికి వాళ్ళు ఏరి అన్న ప్రశ్న ఒకటి ఉదయించింది ఆయనలో. అంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ భావన అటువంటిది. వాళ్ళు శత్రుపక్షంలో నిలబడ్డాలు చనిపోయారు అని తాను జీర్ణం చేసుకోలేకపోయాడు. అది మృదు స్వభావం. అందరూ ఒకలా ఉంటే సృష్టి ఎందుకు అవుతుందండి? అలా అందరిలా అనుకోగలిగితే ధర్మరాజు ఎందుకు అవుతాడు? తన శత్రుపక్షంలో నిలబడి తనంత బాధ పెట్టినా ఆయన బంధుత్వాన్ని గుర్తు చేసుకున్నాడు. అది ఆయన మంచితనం, ఆయన యొక్క మృదు స్వభావం, ఆయన హృదయబంధున్న ఆర్ద్రత. అందుకే ఒక పట్టాన తట్టుకోలేకపోయాడు. రాజ్యం వచ్చినా దాన్ని స్వీకరించడానికి ఆయన పరిపూర్ణమైనటువంటి హృదయంతో సిద్ధం కాలేకపోయాడు. అటువంటి పరిస్థితుల్లో అర్జునుడు ఎంతో ఉపదేశం చేశాడు, నకులుడు చేశాడు, సహదేవుడు చేశాడు, ద్రౌపదీదేవి చేసింది, స్వయంగా నారద మహర్షి వచ్చి చెప్పాడు, వ్యాస మహర్షి వచ్చి చెప్పాడు. ఇంతమంది ఎన్నో ధర్మాలు చెప్పారు. నీ దోషం ఏముంది పట్టాభిషేకం చేసుకోమని. ఎవరు ఎంత చెప్పినా ఆయన మాత్రం పట్టాభిషేకం చేసుకోవడానికి ఒక పట్టాన సిద్ధపడలేకపోయాడు. అంటే ఆయన పడిన బాధ నటన కాదు, నిజంగానే ఆయన పడినటువంటి బాధ అంత సత్యం. అయితే నేను మళ్ళీ మళ్ళీ అది ప్రస్తావిస్తున్నాను. వాళ్ళందరూ మూర్ఖత్వంతో చచ్చిపోయిన వాళ్ళు దుర్యోధనాలు, శత్రుపక్షంలో తప్పక నిలబడి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది. ఇవి తెలియని ధర్మరాజుకి కావు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ నేను నిమిత్తం అయిపోయానే, నేను నిమిత్తం కాకుండా ఉంటే బాగుండేది కదా, నేను నిమిత్తం అయిపోయానన్న బాధ ధర్మరాజు మనసు నుంచి పోలా. అందులో మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ధర్మానుష్ఠాన తత్పరులైన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ హృదయములు చాలా మృదువుగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి. ధర్మమునందు అనురక్తి ఎవరికి ఉంటుందో వాడి హృదయం బహు మృదువుగా ఉంటుంది. అధర్మమునందు అనురక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళ హృదయములు కఠినముగా ఉంటాయి. అసలు అధర్మాచరణం కఠిన చిత్తం లేకుండా ఎలా చేస్తాడు? అందుకే రావణాసుడి చిత్తం కఠినం, రాముడి హృదయం మృదువు. అంత తప్పు చేసిన ఏమో ఒక అవకాశం ఇస్తే మారుతాడేమో అని వదిలిపెట్టగలడు రావణుని. రావణుడు మారతాడా? మారడు. మాట ఎందుకు కాఠిన్యం, చేష్టితములందు కాఠిన్యం, చేష్టితములు మృదు. అసలు ఆ ధర్మమును పట్టుకోవాలన్న ఆలోచన ఎవరికి బాగా ఉంటుందో వాళ్ళ మనసులు మొట్టమొదటి దీన్ని ఆలోచిస్తాయంటే తన గురించి కన్నా ఇతరుల గురించి ఆలోచిస్తాయి. వాళ్ళకి ఇది జరిగితే వాళ్ళు బాధపడతారా అన్నది ముందు ఆలోచిస్తాడు. అంతేగాని వాళ్ళు ఏమైపోతే నేను బాగుంటారు కదా అంటే వాళ్ళకి ధర్మం ఎందుకు అవుతుంది? ధర్మరాజు గారికి మనశ్శాంతి కలగాలి అంటే చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? వ్యాసుడు, కృష్ణుడు, భీష్ముడు, వీళ్ళ ముగ్గురి. అందుకే కృష్ణ పరమాత్మ యుద్ధంలో ఎంత ప్రత్యక్ష సహాయం చేశారో అంత మహోపకారాన్ని ధర్మరాజు అడ్డుపెట్టి లోకానికి చేశారు, ధర్మరాజుకి చేశారు. ఎందుకని అంటే ధర్మరాజుకే అందాలి, యోగ్యుడు, ఆయన పరితాపం పొందడానికి వీల్లేదు. అందుకే అశ్వమేధయాగం చేయమన్నారు. అశ్వమేధయాగం చేస్తే నీకున్న పాపములని నువ్వు ఏమనుకుంటున్నావో, నువ్వు ఏవేవో చేసావు, ఏవేవో పాపాలు ఉన్నాయేమో అని బెంగపెట్టుకుంటున్నావు కదా, అవి అది చెయ్యి. పెద్దల మాట విశ్వసించి అశ్వమేధం చేశారు. అంటే ఆయన గాంధారి దగ్గర ఏడవడం కానీ, కృష్ణుడి దగ్గర ఏడవడం కానీ, అర్జునుడు, సహదేవులు, ద్రౌపదీదేవి దగ్గర ఏడవడం కానీ, నారదుడి దగ్గర ఏడవడం కానీ నటన కాదు. నటన అయితే ఎందుకు చేస్తారు? అశ్వమేధయాగం. అందుకని అశ్వమేధయాగం చేయించారు. తద్వారా మహానుభావుడు మనశ్శాంతిని పొందాడు.